అనకాపల్లి జిల్లా మాడుగుల నామినేషన్ దాఖలు చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బోడి ముత్యాల నాయుడు వైసీపీ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి గారి అబ్బాయి మాడుగుల నియోజకవర్గంలో నుండి బోడి రవి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని జీవి సత్యవానికి నామినేషన్ పత్రాలు అందజేశారు. తగ్గేదేలే అంటున్న బోడి ముత్యాల నాయుడు గారి అబ్బాయి టీడీపీకి 2 సార్లు వైసీపీకి 2 సార్లు పట్టం కట్టారు. ఈ ఒక్కసారి నన్ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపిస్తానని వ్యాఖ్యానించారు. మరియు నా సోదరులకు నా అభిమానులందరికీ కూడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్న రాజకీయ స్థానం ఇప్పుడో 2 సంవత్సరాల క్రితం జెడ్పీటీసీగా ఆరంభం అవ్వాల్సింది. కొన్ని కారణాల వల్ల నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ ఈ ఎమ్మెల్యేకి మాత్రం తగ్గే పరిస్థితి లేదు. ఎవరు చెప్పినా తీసేందుకు నా రాజకీయ భవిష్యత్తు నాకు ఇంపార్టెంట్. అదేవిధంగా చిన్ననాటి నుంచి కూడా ఈ ప్రాంతాల్లో ప్రజల వరకు నిర్మాణించిన రాజ్యాంగ తీసిద్దారనే ఆలోచనతో నేను ముట్టుకోవడం జరిగింది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇస్తే మా నాన్నగారు ఎమ్మెల్యే అయితే నేను ఈ రాజకీయం ముట్టుకోలేదు. చాలామంది అనుకుంటారంటే అతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమో నాకు ఈ రాజకీయం మీద మక్కువ ఉందనుకుంటారేమో. కానీ చిన్నప్పటి నుంచి కూడా నా చదువుతో పాటు నా రాజకీయాన్ని కూడా సైమల్టేనియస్గా తీసుకెళ్తూ నా జర్నీ సాగింది. 24లో శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న నన్ను మీరు గెలిపిస్తే మోడల్కి ఏం కావాలో ప్రభుత్వాలు వచ్చి మనకి ఇస్తాయి. ఇవాళ గడిచిన 2 ఎలక్షన్లో మీరు వేసారు, టీడీపీకి వేశారు, వైసీపీకి వేశారు. టీడీపీ వైసీపీకి వేస్తే మనకు పథకాలు తప్ప మనకు కావాల్సింది ఎవరైనా ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ వల్ల గెలిచారనే నమ్మకం. ఏమని ఏమంటారు, నా వల్ల నువ్వు గెలిచావు పో అంటారు. అంతే తప్ప వాళ్ళు ఏమైనా అడుగుదామన్నా సరే, పోనీ వాళ్ళకేం చేద్దామన్నా సరే వాళ్ళు చేయనివ్వరు. ఎందుకంటే ఏదంటారు కదా, ఒకటి వల్ల బతికితే వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలా, నించోమంటే నించోవాలా. అదే మన సదత్తగా పైకి వస్తే మన ఈ లోకంలో ఎవరికి సమానం చెప్పవసరం లేదు, ఎవరికి భయపడవసరం లేదు. అదే ఇండిపెండెంట్ క్యాండిడేట్ని గెలిపించుకుంటే అదే బలమైన కారణం అని కూడా అందుకే వేశాను. మరి చాలామంది అడుగుతున్నారు ఏంటి నీ బలమని. మాడుగుల జనాలు చాలా స్పష్టంగా వెన్నలాగా చాలా మనసు చాలా వెన్నదని, కొత్త తరానికి వాళ్ళందరూ కూడా స్వాగతిస్తారని అని నమ్మకంతో అదే నా ధైర్యం. పోరాటమే నా ఊపిరి. ఫలితం అనేది జనాలు ఏది ఇస్తే అటు అధికార పార్టీ అధికారాన్ని నాకు కట్టబెట్టినా, ప్రతిపక్ష హోదా ఇచ్చినా, ఏ హోదా ఇచ్చినా సరే 100% దానికి న్యాయం చేస్తాను. రాజకీయాల్లో అందరూ అనుకుంటారు అధికార పార్టీ వస్తే కానీ అధికారంలో కూర్చుంటే నాయకులు కాదు. అధికార పార్టీల కన్నా ప్రతిపక్ష నాయకుడికి ఉన్న బలం అది చాలా గొప్పది. అధికారం అంటే ఆఫీసుల ముందు కూర్చుంటాం, ప్రతిపక్షం అంటే జనం నాడిని బయట మాట్లాడేదే ప్రతిపక్షం. ఏది ఇచ్చినా సరే నాకైతే నమ్మకం మాడుగుల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎమ్మెల్యే పోటీ చేసిన నన్ను ఈ ప్రాంతం గెలిపిస్తాదని.